మూవీ సర్కిల్స్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా బెంగళూరు రేవ్ పార్టీ గురించి గుసగుస వినిపిస్తోంది. ఈ పార్టీలో హీరో శ్రీకాంత్ కూడా ఉన్నాడనే వార్త బయటికి రావడంతో అందరి చూపు ఈ కేసు మీదకి వెళ్ళింది. నిమిషాల్లో వార్త వైరల్ కావడంతో హీరో శ్రీకాంత్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో తన ఇంటి ముందు నుంచి వీడియో రిలీజ్ చేశాడు. తాను తన ఇంట్లోనే హైదరాబాద్ లోనే ఉన్నానని, ఆ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. పార్టీలో ఎవరో ఒక వ్యక్తి చూసేందుకు తనలా కనిపిస్తే తానే రేవ్ పార్టీలో ఉన్నానంటూ వార్తలు వచ్చాయంటూ చెప్పాడు శ్రీకాంత్. కొందరు ఇదే పనిగా పెట్టుకుని మరి తాను రేవ్ పార్టీలో ఉన్నానని ప్రచారం చేస్తున్నారంటూ చెప్పాడు. కేవలం ఒక సైడ్ నుంచి చూసి శ్రీకాంతే పార్టీలో ఉన్నాడని చాలా మంది డిసైడ్ చేశారు. కేవలం ఇప్పుడే కాదు, రీసెంట్ గా కూడా శ్రీకాంత్ గురించి ఇలాంటిదే ఓ వార్త వైరల్ అయింది. శ్రీకాంత్ తన భార్య ఊహతో విడాకులు తీసుకుంటున్నాడని కొందరు ప్రచారం చేశారు. వాళ్ల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను హైలైట్ చేస్తూ త్వరలోనే శ్రీకాంత్ భార్యతో విడిపోతున్నాడంటూ సోషల్ మీడియాలోనే వాళ్లకు విడాకులు కూడా ఇచ్చేశారు. అప్పుడు కూడా శ్రీకాంత్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి అలాంటిది ఏం లేదని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం మళ్లీ ఫేస్ చేస్తున్నాడు శ్రీకాంత్. అప్పుడేమో భార్యతో విడాకులిప్పించేశారు, ఇప్పుడేమో ఎవరినో చూసి శ్రీకాంత్ రేవ్ పార్టీలో ఉన్నాడని కన్ఫర్మ్ చేశారు. ఇదంతా చూసి శ్రీకాంత్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. విషయం కన్ఫర్మ్ చేసుకోకుండా ఇలా ఎలా వీడియోలు వైరల్ చేస్తారంటూ ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సిచ్యుయేషన్స్ వరుసపెట్టి శ్రీకాంత్కే ఎదురవడం నిజంగా బాధాకరం.